ఆ గొడవ విషయంలో ఆఖరికి ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ కోట స్పందించింది. కానీ సొంత పార్టీ వారి నుంచి మాత్రం మినిమం రెస్పాన్స్ కూడా లేదు. దాంతో అసలు గొడవ పక్కకు పోయి పార్టీ అంతర్గత విభేదాలపై మరోసారి హాట్గా చర్చలు నడుస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. దీనిపై ఎమ్మెల్సీ తీన్మారు మల్లన్న స్పందిస్తూ బీసీ రిజర్వేషన్లకు కవితకు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆమెపై మల్లన్న కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. మల్లన్న జుగుప్సాకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఆ వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడి చేశారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసమైంది. ఇదే సమయంలో మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపడంతో వివాదం మరింత పెద్దదైంది. తీన్మారు మల్లన్నపై కవిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తీన్మారు మల్లన్న సైతం కవితపై హత్యాయత్నం కేసు పెట్టారు. మొత్తం మీద ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై తీన్మారు మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్లే వివాదం మొదలైంది. సహచర ఎమ్మెల్సీ, అందులోనూ మహిళ అయిన కవితపై మల్లన్న వ్యాఖ్యలు సరికాదని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా చర్చ జరుగుతోంది. వారు వీరు అనకుండా అందరూ ఆయన తీరును గట్టిగా తప్పుపడుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్న విషయంలో నిరసన తెలపటం వరకు ఓకే, ఆయన కార్యాలయంపై దాడులు చేయటం కరెక్ట్ కాదన్న వాదన కూడా ఇదే సమయంలో వినిపిస్తోంది. ఆ విషయాన్ని అలా ఉంచితే కవితను ఉద్దేశించి తీన్మారు మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలెవ్వరూ స్పందించకపోవటం ఇప్పుడు మరో చర్చనీయాంశంగా మారింది. దాంతో మల్లన్న కార్యాలయంపై కవిత మనుషుల దాడి గురించి కాకుండా బీఆర్ఎస్ నేతల నిశ్శబ్దం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. చివరికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం స్పందించి తీన్మారు మల్లన్న అనుచిత జుగుప్సాకర వ్యాఖ్యలను ఖండించారు. అదే సమయంలో మల్లన్న కార్యాలయంపై దాడి కూడా సరికాదని ఆయన అన్నారు. తీన్మారు మల్లన్న అనుచిత వ్యాఖ్యలపై కవిత సొంత పార్టీ బీఆర్ఎస్ నుంచి స్పందన కరువైంది. కనీసం కవిత కుటుంబ సభ్యులెవ్వరూ ఈ అంశంపై రెస్పాండ్ కాలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలు కేటీఆర్, హరీష్ రావులెవ్వరూ మాట్లాడలేదు. ప్రతి అంశంపై ట్వీట్ చేసే కేటీఆర్, హరీష్ రావులు సైతం సైలెంట్ గా ఉండిపోయారు. దీంతో కవితను కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ దూరం పెట్టిందన్న చర్చకు బలం చేకూరినట్టయింది. వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తండ్రి కేసీఆర్ కు కవిత లేఖ రాయటం, అది లీక్ అవ్వటం, ఆ తర్వాత సోదరుడు కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ కవిత విమర్శలు చేయటం వంటి పరిణామాలు కొంతకాలం పాటు చర్చనీయాంశాలయ్యాయి. ఆ తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ ఆమెకు దూరంగా ఉంటూ వస్తుందనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ నేతలు సైతం ఆమెతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్నారని వివిధ సందర్భాల్లో నిరూపితమైంది. ఇటువంటి సమయంలో కవితపై తీన్మారు మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయటం, అవి వివాదంగా మారటం జరిగింది. అందరూ మల్లన్న తీరును తప్పుపట్టినప్పటికీ అందరికంటే స్పందించాల్సిన బీఆర్ఎస్ కీలక నేతలెవ్వరూ స్పందించకపోవడంతో కవితకు వారి మధ్యన గ్యాప్ చాలానే ఉందనే చర్చ జరుగుతోంది. కవితను ఉద్దేశించి తీన్మారు మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాత్రం ఖండించారు. అంతే తప్ప మిగతా ఎవ్వరూ రెస్పాండ్ కాలేదు. దీంతో కవితతో కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తెగదెంపులు చేసుకుందా అనే అనుమానం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.